హైవర్స్ ఓ మహేష్ బాబు, ఓ రామ్ చరణ్, ఓ కీర్తి సురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎవరైతే ఆ వస్తువులు తింటే బాగుంది, అది తాగితే బాగుంది, అది తింటే శక్తినిచ్చిందని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఓన్లీ తినేవి తాగేవి వీటికి సంబంధించి నేను మాట్లాడుతున్నా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ సెలబ్రిటీస్ మీరు తీసుకోండి, వాళ్ళు తాగే డ్రింక్ ఏదైతే ఉండదో థమ్సప్పా, క్యాంపానా, స్ప్రైటా, 7 అప్ ఏదైనా మొత్తం గొంతు దిగుతున్నట్టు ఉండదు. మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తాగుతుంటే మళ్ళీ ఫుల్ కనిపిస్తుంది బాటిల్ అంతా కూడా. అంటే ఏంటి, అయితే మూత తీసి చూపిస్తాడు, బట్ అక్కడ ఏదో ఒకటి మరలా లోపల పెడతాడు, అది కనిపించకుండా ట్రాన్స్పరెంట్. ఇక్కడ పెట్టుకుంటాడు, ఆ మధ్య గ్యాప్లో వచ్చేసి మొత్తం గడకట్లాడుతున్నట్టు ఉండింది, బట్ తాగడు. యాడ్ సూపర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇక మన మహేష్ బాబు, ద గ్రేట్ మహేష్ బాబు, పాన్ బహార్ విజయానికి సంకేతం. ఏమి మహేష్ బాబు పాన్ బహార్ తింటాడా? మీరే చెప్పండి. మళ్ళీ యాడ్ ద్వారా వచ్చే డబ్బులని ప్రజల కోసం వాడతాడు. దన్నోరా బాబు మీకు, ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ కీర్తి సురేష్, అద్దిండిద్ది ఇద్దినింది అద్దిండి, ఓ అమ్మ భయంకరంగా అది తింటూ ఇది తింటూ సూపర్ చూపిస్తూ పోతూ ఉంటారు. బట్ రియల్ లైఫ్లో రామ్ చరణ్, మహేష్ బాబు, కీర్తి సురేష్ వాటి జోలిగా పోరు. పక్కా డైట్, పక్కా ఎక్సర్సైజ్, పక్కా యోగా, వామప్, అద్భుతంగా వాళ్ళు లైఫ్లో హెల్తీగా ఉంటారు. వాళ్ళు చేసే యాడ్ల ద్వారా వచ్చే డబ్బుసుకుని హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏ ప్రొడక్ట్లకి అయితే యాడ్ చేస్తున్నారో అవి మనం తీసుకొని వాడుకొని తినుకొని తాకొని మనం దోలు తెచ్చుకుంటా పోతూ ఉన్నాం. సో ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు బుర్ర పెట్టి వాడారా లేదో తెలుసుకొని వాడండి. బట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్. మనం తినేది తాగేది వస్తువు వాడేది ఏదైనా సరే ఆలోచించి మనకు అవసరమా కాదా అని చెప్పి మాత్రమే ముందుకెళ్ళండి. నేనైతే కూల్ డ్రింక్స్కి అయితే పూర్తి వ్యతిరేకం, అది మాత్రం గుర్తుంచుకోండి.